నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలో ప్రజాపోరు కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు పెనుమల్లి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించారు. బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ రోజు మనుబోలు మండలంలో 3 రోజుల పాటు గ్రామాల్లో తిరిగి కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడం, రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ పాలనను ఎండగట్టడం వంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం కో కన్వీనర్ ఆరుముళ్ల మురళి, బీజేపీ పార్టీ జిల్లా నేత బోలా శ్రీను, ఓజిలి సుధాకర్, రాజూరు వెంకయ్య, బిరదవోలు అజయ్ కుమార్ రెడ్డి, ముప్పవరపు చిన్న, ఉగ్గుమూడి చంద్రారెడ్డి, పాలకొనే రాజశేఖర్, పట్నం హేమంత్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం కో కన్వీనర్ నాకు ఈ మనుబోలు మండలం ఇన్ఛార్జిగా ఇచ్చున్నారు. అయితే ఈ యొక్క ప్రజాపోరు యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడం ఒక వంతు అయితే, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరిని ఎండగట్టి ప్రజలకు తెలియజేసి భాజపా ప్రభుత్వం ఏర్పడడానికి ఆ యొక్క కార్యాచరణని బలోపేతం చేయడానికి ఈ యొక్క కార్యాచరణ చేపట్టాము. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాల ద్వారా ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్నది మేము నిరూపిస్తాం కూడా, ఇందుమూలంగా తెలియజేస్తున్నాం కూడా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం లేనిదే రాష్ట్ర ప్రభుత్వం నడవడం లేదు. 95% ఈరోజు కేంద్ర ప్రభుత్వాలైనా ఉపాధి హామీ కావచ్చు, పక్కా గృహాలు కావచ్చు, ఉజ్వల గ్యాస్ యోజన కావచ్చు, అదేవిధంగా గృహ నిర్మాణం కావచ్చు, ఈ యొక్క ఉపాధి హామీల్లో సిమెంట్ రోడ్లు కావచ్చు, ప్రతి పని తీసుకున్నా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకాలే. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారానే ఈరోజు రాష్ట్రం అభివృద్ధి, రాష్ట్రంలో పథకాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు హాస్పిటల్ తీసుకున్నా కూడా ప్రభుత్వం యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిలో ఈరోజు మేము ఎంత ఎండగడుతున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఆయుష్మాన్ భారత్లో తీసుకుంటే ఆయుష్మాన్ భారత్ ద్వారా ఈరోజు 5 లక్షల రూపాయలు కార్డులు ఇస్తుంది. వాళ్ళ యొక్క ఆరోగ్యానికి మెరుగుపరచుకోవడానికి మన రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా ఒక కార్డు చూపించి వాళ్ళు ఆరోగ్యం చూపించుకోవడానికి ఒక సదుపాయం కల్పించింది. దీన్ని రాబోయే రోజుల్లో కూడా 10 లక్షల రూపాయలు చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సంసిద్ధం చేస్తుంది. కాబట్టి ఈరోజు భారతదేశం ఒక విశ్వగురువుగా ప్రపంచ దేశాల్లో నరేంద్ర మోడీ నాయకత్వం ఈరోజు అడుగడుగును కూడా నిరాశలు పడుతూ ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఈరోజు యావత్ ప్రపంచ దేశాలు కూడా ఆయన విశ్వగురువుగా చూస్తున్నాయి. ఆ యొక్క పథకాలు పక్క దేశాలు కూడా చూసి ఈ యొక్క మన భారతదేశం యొక్క పథకాలు పక్క దేశాలు చూసి అనుసరిస్తున్నాయి. భారతదేశంలో ఆధ్యాత్మికత కావచ్చు, ఒక విశ్వగురువుగా కావచ్చు, ఈరోజు రామాలయం నిర్మాణం కావచ్చు, ఇంకా ఇలాంటి ఎన్నో తీసుకుంటే ఈ యొక్క చతుర్భుజ రోడ్లు కావచ్చు, ఇలాంటివి తీసుకుంటే ఈ భారతదేశం యొక్క ఆదర్శం ఎంతగానో కనిపిస్తుందని మెచ్చుకునేట్టుగా ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నిధులు తీసుకుంటుంటే ఒక ఎస్సీలకి తీసుకుంటే 23 పథకాలను రద్దు చేసింది. ఆ యొక్క రద్దు చేసిన వల్ల ఎస్సీలో అధోగతి పాలవుతున్నారు. ఇవాళ ట్రాక్టర్లు కావచ్చు, జేసీబీలు కావచ్చు, బ్యాంకులో సబ్సిడీలు కావచ్చు, ఎన్నో పథకాలు కేంద్రం ద్వారా తెచ్చుకొని ఈయన సొంత పథకాలకు వాడుకుంటూ పేద మధ్య తరగతి వాళ్ళని నిస్పృహలు చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది. రాబోయే రోజుల్లో ప్రజలు తగిన విధంగా గుణపాఠం తెలియజేస్తూ ఈ అవకాశం మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి ప్రజాపోరు యాత్ర ఈరోజు మనుబోలు మండలంలో స్టార్టింగ్ అయింది. ఈ యాత్ర ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడీ నాయకత్వం, బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో చేసిన అభివృద్ధి పనులు జనాలకి వివరిస్తూ ఈ ప్రజెంట్ ఉండే అధికార పార్టీ చేసిన పనులు ఎండుగడుతూ తప్పులు ఎత్తి చూపుతూ గ్రామానికి మా ప్రజా పోరు యాత్ర కొనసాగుతూ ఉంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో జనాలకి వివరిస్తూ ఈ పోరు యాత్ర కొనసాగుతూ ఉంటుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పల్లిపోరు కార్యక్రమం చేపడుతున్నాము. ఈ పల్లిపోరు కార్యక్రమం ముఖ్య ఉద్దేశము పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి. అదేవిధంగా ప్రతి ఇంటికి నరేంద్ర మోడీ గారి పట్ల విశ్వాసం ఉంది, ఆ నమ్మకం మాకుంది. 3వ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కాబోతున్నారు. ఇంకొక విషయానికి వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం గత
ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలు చేయలేదు. మద్యపాన నిషేధం, లిక్కర్ నిషేధిస్తూ ఉన్నారు, ఇంకా నిషేధించలేదు. అదేవిధంగా ఒక జాబ్ క్యాలెండర్ ఉపయోగిస్తూ ఉన్నారు, అది యువతకి జాబ్ చేయకుండా మొండి చేసి చూపించారు. అదేవిధంగా ఈరోజు ఇసుక కొనాలంటే సామాన్య మానవుడికి చేయి దాటిపోతుంది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి. విద్య, వైద్య, ఆరోగ్య సదుపాయాలన్నిటికీ భారతీయ జనతా పార్టీ కేంద్రం నిధులు ఇస్తుంటే ఆ నిధులు కూడా సక్రమంగా జరపకుండా తన నిధులుగా చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు. కావున మూడోసారి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవడం తథ్యం. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఎక్కడ చూసినా బీజేపీ బీజేపీ అని ప్రతి ఒక్కరూ బీజేపీ నరేంద్ర మోడీ గారి మాట వినిపిస్తుంది. ఈ పల్లెపోరు ఈ మండలంలో ప్రతి గ్రామానికి మేము తిరిగి బీజేపీ కేంద్ర ప్రభుత్వాలు సద్వినియోగం చేసుకోండి అని మేము ఈ రోజు నుంచి 3 రోజుల దాకా ప్రచారం చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.